UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. సడన్ గా ఒక మనిషి అలా మాయమైపోతే డిస్టర్బెన్స్ ఉంటుంది ఎలా మూవ్ ఆన్ అయ్యాం? ఇంకా మూవ్ ఆన్ అయితే ఇంకా ఫ్రెండ్స్కి బాధ చెప్పుకోవడము, వాళ్ళు టార్చర్. ఓకే, నేను ఏమైనా అంటే నాకు కొంచెం క్లోజ్ సర్కిల్ ఉంటుంది అనమాట. ఒక ముగ్గురు నలుగురు క్లోజ్ ఉంటారు. సో వాళ్ళకి నాకు ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళకి ఏ టైంలో అయినా కాల్ చేస్తారు. 2 కానీ 3 కానీ 4 కానీ రెడీ ఉంటారు. బయటికి వెళ్దాం రా అంటే సరే పదా బైక్స్ తీద్దాం పదా అని బైక్ తీసుకొని బయట లాంగ్ డ్రైవ్స్కి వెళ్తుండే. ఇంకా లాంగ్ డ్రైవ్స్కి చిల్ అవుతుండే. అక్కడ ఎవరు మనీ పెట్టేవాళ్ళు? నువ్వా లేదంటే? అంటే సమ్ టైమ్స్ షేర్ చేసుకుంటుండే, లేకపోతే అప్పుడప్పుడు ఇంకా నాకు ఏమైనా పని ఉంది అని నేను తీసుకెళ్తే మొత్తం నేనే పెట్టుకుంటుండే మనీ. ఓకే ఓకే, అలా అనమాట. ఇలా లవ్ స్టోరీ ఎండ్ అయింది. అదే మెయిన్ ఎండ్ అయింది. మెయిన్ రీజన్ అయితే మనీ ఇష్యూస్ వల్లనే ఎండ్ అయింది. ఓకే, సో ఇదంతా డాడీ ఉన్నప్పుడేనా? డాడీ ఉన్నప్పుడు. ఓకే, దీని తర్వాత మీకు మ్యారేజ్ అయింది? డాడీ చనిపోయాక 1 year, అంటే డాడీ చనిపోయాక 1 year లోపల పెళ్లి చేస్తే మంచిది అని. నాకు ఇష్టం లేదు మమ్మీ అతను సెట్ అవ్వడు అన్నా కూడా ఇంకా ఇంట్లో నన్ను ఒప్పించి పెళ్లి చేశారు. ఓకే, సో ఏం చెప్పారు? ఏం చెప్తే ఒప్పుకున్నారు మీరు? ఏం చెప్తే ఒప్పుకున్నానంటే అదే డాడీని పెళ్లి చూడాలనుకున్నారు కానీ చనిపోయారు కదా. 1 year లోపల పెళ్లి చేసుకో, మంచి జరుగుతుంది, చేసుకో, డాడీ కూడా ఆత్మ శాంతిస్తుంది అని చెప్పి ఇంకా ప్లస్ ఇంకొకటి ఏంటంటే అతన్ని అన్నిటికీ ఒప్పుకున్నారు కదా. నీ యూట్యూబ్కి నీ ఇన్స్టాగ్రామ్ వీడియోస్ అన్నిటికీ ఒప్పుకున్నాడు. ప్లస్ ఇంట్లో వచ్చి ఉండడానికి కూడా ఓకే అన్నాడు. ఓకే అన్నాడు కదా. ఒప్పుకో అంటే ఇంకా సరేలే, ఏ గొడవ వచ్చినా వాళ్ళ మీద తోసేయచ్చు కదా అన్నట్టు ఒప్పుకున్నా. ఇంకా పెళ్లి చేశారనమాట. పెళ్లి చేశారు, అది డివోర్స్ కూడా అయిపోయింది. నార్మల్గా మీరు మాట్లాడుకున్నాం అంటే అన్నీ చెప్పారు అని అంటున్నారు కదా, మీరు పర్సనల్గా అబ్బాయికి చెప్పారా? నేను ఇలా నాకు ఇంట్రెస్ట్ ఉంది, ఇలా యాక్టింగ్ అంటే యూట్యూబ్ ఇన్స్టా చెప్పాను. నేను చెప్పాను, మా మమ్మీ చెప్పామన్నమాట. నా ఛానల్ లింక్స్ అన్నీ సెండ్ చేస్తారు. ఇలా ఈ అమ్మాయి ఇలా 4-5 years నుంచి చేస్తుంది, ఆ అమ్మాయి పెళ్ళైనా అనుకుంటుంది కానీ ఇవి మాత్రం అనుకోదు, అంత ఇష్టం ఆ అమ్మాయికి ఇవన్నీ. సో అన్నీ కొనిపెట్టుకుని ఇంకా డెవలప్ అవ్వాలనుకుంటుంది. సో ఇవైతే మానదు అంటే పర్వాలేదు, నాకేం ప్రాబ్లం లేదు అని ముందు ఒప్పుకున్నారు. మాకేం ప్రాబ్లం లేదు, మేము ఫుల్ సపోర్ట్ చేస్తాం, మాకు ఎలాంటి ఇష్యూస్ లేవు, అది ఇది అని ఒప్పుకున్నారనమాట. సో ఇంకా మ్యారేజ్ తర్వాత స్టార్ట్ చేశాను అనమాట. నువ్వు అన్నీ మానేయాలి, జాబే చేయాలి, నువ్వు జాబ్ నైట్ టైం చేసినా మాకేం ప్రాబ్లం, నైట్ షిఫ్ట్ చేసినా మాకేం ప్రాబ్లం లేదు, కానీ ఇలా షూట్స్ అని నైట్ టైం వెళ్ళకూడదు, ఇవన్నీ మానేయాలి, ఇంటికి ఎవరు అబ్బాయిలు రాకూడదు, నువ్వు ఎవరితో మాట్లాడకూడదు, నువ్వు ఇలాంటి డ్రెస్సెస్ వేసుకోకూడదు, ఇలాంటివి వేసుకోకూడదు, అన్నీ షట్ డౌన్ చేసేసాలి, అన్నిటినీ బయట పడేసే అది ఇది అని స్టార్ట్ చేయడం. మ్యారేజ్ అయినా 7-8 daysకి స్టార్ట్ అయింది. 7-8 daysకి స్టార్ట్ అయింది. గొడవ స్టార్ట్ అయింది. అతను వెళ్ళిపోయాడు, ఉండలే. నువ్వు ఇవన్నీ చేంజ్ చేసుకోకపోతే డివోర్స్ ఇచ్చేసాయి, నా మంగళసూత్రం నాకు రిటర్న్ కొట్టేసాయి, నాకు అవసరం లే, ఇలానే మెసేజెస్ పెట్టాను నాకు వాట్సాప్లో. మంగళసూత్రం రిటర్న్ ఇచ్చేసి, నేను కట్టిన సూత్రం నాకు రిటర్న్ ఇవ్వు అని. అంటే మనిషేనా? ఇలానే మెసేజెస్ పెట్టాను నాకు వాట్సాప్లో. నాకు ఇష్టం, నాకు కూడా ఈ పెళ్ళంటే ఇష్టం లేదు, నన్ను కూడా ఫోర్స్ చేశారు, నాకు అవన్నీ ఇష్టం, నాకు అవన్నీ నచ్చవు, నువ్వు ఇంట్లో చీరలే కట్టుకోవాలి, డ్రెస్సెస్ వేసుకోకూడదు, నువ్వు జాబ్ చెయ్యి కానీ ఇలాంటివన్నీ చెయ్యకు, అదే ఇది అని చెప్పడం స్టార్ట్ చేశాడు అనమాట. నేను అన్నాను, ముందే చెప్పాము కదా ఇవన్నీ, నాకు ఇందులోనే హ్యాపీనెస్ ఉంటుంది, నాకు జాబ్ చేయడం నచ్చదు. అంటే మ్యారేజ్ టైం అప్పుడు నేను జాబ్ చేయలే, అప్పుడు ఆ టైంలో నేను ఫ్రీలాన్సింగ్ చేస్తుండే అనమాట. ఇంట్లోనే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఫ్రీలాన్సింగ్ చేస్తూ ఈ వీడియోస్ అన్నీ చేస్తుండే అనమాట. జాబే చేయాలి, జాబ్ నువ్వు నైట్ టైం వెళ్ళి నైట్ షిఫ్ట్స్ చేసినా పర్వాలేదు, మాకు ఓకే, కానీ జాబ్ కాకుండా ఇంకా ఏం చేయకూడదు, అన్నిటికీ మానేయాలి అది ఇది అంటే నేను ఒప్పుకోలే అనమాట. ముందుగానే క్లారిటీగా చెప్పాం కదా, నా యూట్యూబ్ ఛానల్ లింక్ అవన్నీ సెండ్ చేసాం కదా, అవన్నీ చూడిన తర్వాత ఒప్పుకో అన్నాం కదా, మేమేం ఫోర్స్ చేయలే కదా, వాళ్ళే ఫోర్స్ చేశారనమాట మమ్మల్ని. చేసేద్దాం పెళ్ళి. వాళ్ళ అమ్మమ్మ చాలా ఈగర్గా మాకు అన్నిటికీ ఓకే, మీరు ఏదంటే అదే అని మ్యారేజ్కి ముందు అన్నిటికీ ఓకే అని చెప్పి మ్యారేజ్ తర్వాత రివర్స్ అయ్యారనమాట. అతనేమో వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చున్నాడు అనమాట. మా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగినా ఇలా ఎక్కడికైనా వెళ్దాం టెంపుల్కి అని పిలిచినా కూడా నేను రాను అని అంటుండే అనమాట.
సో ఇంకా సరే ఇంక ఇలా చేస్తున్నాడు కదా అనేసి ఇంకా నేనే డివర్స్ అని అడుగుతున్నాడు కదా అనేసి నేనే లాయర్తో మాట్లాడి డివర్స్ నోటిఫికేషన్ పంపించేసాను. ఓకే, నేనే పంపించాను డివర్స్ నోటిఫికేషన్ పంపించాక ఆ నోటిఫికేషన్ తీసుకొచ్చి అడిగారు అనమాట. నేను ఏదో భయపెట్టిద్దామని అన్నాను, నిజంగా పంపిస్తారు అనుకోలే అని అన్నా. దేనికి భయపెట్టడం? ఇలా డివర్స్ ఇస్తా అని భయపెట్టిస్తే అన్నీ మానుకొని జాబ్ చేస్తుంది అని అనుకున్నాడంట. అలా భయపెట్టి జాబ్ చేస్తావు, వాడేం చేస్తాడు? తిని పంటాడా? ఏమో మరి, వాడు కూడా ఏమో మరి. అతను జాబ్ చేసినా నేను కంపల్సరీ జాబ్ చేయాలంట. ఓకే, అతను జాబ్ చేస్తారు. అతను ఏదో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఏదో 11,000 10,000 వస్తుంది జీతం. అతను ఏదో చిన్న జాబ్ చేస్తారు. అతను చేసినా చేయకపోయినా నేను మాత్రం కంపల్సరీ జాబ్ చేయాలంట. ఇదెవరు చెప్పారు? అతనే అన్నాడు, నువ్వే జాబ్ చేయాలి, జాబ్ చేయి, ఇవన్నీ మానేసేయి, జాబ్ చేయి. అతనే కదా, అతని సిస్టర్స్ అతను వాళ్ళిద్దరు సిస్టర్స్ కూడా మంచిగా జాబ్ చేసుకోవచ్చు కదా, ఎందుకు ఇవన్నీ అని నేను అన్నా అనమాట. మరి ఎందుకు పెళ్లి చేసుకున్నారు? మరి జాబ్ చేసుకున్న అమ్మాయినే పెళ్లి చేసుకోవాల్సింది కదా. మేము క్లారిటీగా పెళ్ళికి ముందు అన్నీ చెప్పాము. ఇవన్నీ చేస్తుంది, మ్యారేజ్ తర్వాత ఎలాంటి ఆఫర్ వచ్చినా లైక్ నాకు మ్యారేజ్ తర్వాత శ్రీరామ కంపెనీలో ఆఫర్ వచ్చింది, అందులో చేశాను. ఇంకా ఏమైనా కవర్ సాంగ్స్లో ఎలాంటి ఆఫర్స్ వచ్చినా, మూవీస్లో ఆఫర్స్ వచ్చినా, ఎందులో వచ్చినా అమ్మాయి చేస్తుంది. ఇంకా ట్రావెలింగ్ చేస్తుంది, వీడియోస్ చేస్తుంది, అవైతే మానడు అని చెప్పామన్నమాట. క్లియర్గా చెప్పాం వాళ్ళకి, అందరికీ కూర్చోబెట్టి క్లియర్గా చెప్పాం. లింక్స్ కూడా షేర్ చేసాం. అన్నీ చూడండి, వీడియోస్ అన్నీ చూసి ఫైనల్ డెసిషన్ తీసుకోండి, ఫోర్స్ అయితే లేదు అని చెప్పాం. వాళ్ళే మాకు అన్నిటికీ ఓకే అని చెప్పి తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ దే స్టార్టెడ్ అనమాట. అన్నీ మానేయాలి, ఇంట్లో ఉన్న సామాన్ మొత్తం బయటపడేయాలి, అన్నీ మానేయాలి, జాబ్ మాత్రమే చేయాలి, మేము చెప్పినట్టు నడుచుకోవాలి, మేము ఏదంటే అదే వినాలి అంటే మొత్తం టార్చర్ చేయడం స్టార్ట్ చేశానమాట. మెంటల్గా టార్చర్ చేయడం స్టార్ట్ చేశానమాట. చీరలే కట్టుకోవాలి, డ్రెస్సెస్ వేసుకోకూడదు, అబ్బాయిలతో మాట్లాడకూడదు, వంట చేయాలి, బయట పని చేయాలి అని ఇలా స్టార్ట్ చేశానమాట. లేకపోతే డివర్స్ అని స్టార్ట్ చేశారు. ఇంకా నేను మా లాయర్తో ఇవన్నీ చెప్తే సరే నోటిఫికేషన్ పంపిద్దామని చెప్పారు. ఇంకా మేము నోటిఫికేషన్ పంపించాక ఇంటికి వచ్చారనమాట. వాళ్ళ ఉంటారు కదా, వాళ్ళని పెద్ద మనుషులు తీసుకుని ఇంటికి వచ్చి నేను కావాలని, నేను నిజంగా డివర్స్ ఇవ్వాలని అనలేదు, ఇలా డివర్స్ ఇస్తా అంటే భయపడి అన్నిటికీ మానుకుంటుందేమో అనుకున్నాను అని అంటే, నాకేం అవసరం లేదు, డివర్స్ అడుగుతున్నా కదా ఇచ్చేద్దాము, ఇంటికి రాకండి, డైరెక్ట్ కోర్టుకు రండి, కోర్టులో కేసు వేస్తున్నాను, వచ్చేయండి అని చెప్పా. సరే మాకు కూడా డివర్స్ ఇష్టం అని వాళ్ళు ఇంకా ఫైనల్గా మ్యూచువల్గా వచ్చారు. ఓకే, ఒక 1-2 times వాళ్ళు వచ్చారనమాట. పెద్ద మనుషులు తీసుకొని వస్తే నేను క్లియర్గా చెప్పాను అనమాట. అతను ఇలా బిహేవ్ చేస్తున్నాడు, మేము అన్నీ క్లియర్గా చెప్పాము, అన్నిటికీ రిస్ట్రిక్షన్స్ పెడుతున్నాడు, ఇలానే ఉండాలి, ఇవే తినాలి, నేను తిన్న తర్వాతనే నువ్వు తినాలి, నా పేరు మార్చుకోవాలి, ఇది అది, ఈ మెడలో అన్నీ వేసుకోవాలి, తాళిబొట్టు వేసుకోవాలి, గాజులు ఇవన్నీ వేసుకోవాలని టార్చర్ పెడుతున్నాడు. సో నేను బయట వెళ్ళే అమ్మాయిని, సో అన్నీ అంటే పెద్ద నగలు అవన్నీ నేనైతే వేసుకోలేను, సో మీ ఇంట్లో ఫంక్షన్స్కి వస్తున్నప్పుడు మీరు ఎలా రెడీ అయ్యామంటే అలా ఉంటాను, బట్ ఇంట్లో నేను బయట షూట్స్కి వెళ్తున్నప్పుడు నా ప్రొఫెషన్ ఎలా ఉంటుందో నేను అలా ఉంటాను. సో మీరు స్టార్టింగ్లో అన్నిటికీ ఒప్పుకొని ఇప్పుడు మొత్తం రివర్స్ అవుతున్నారు. సో ఫ్యూచర్లో కూడా నేను ఇతనితో హ్యాపీగా ఉండలేను, నేనైతే డివర్స్ ఇచ్చేస్తాను అని చెప్పాను అనమాట. క్లియర్గా వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళ పెద్ద మనుషుల్ని వాళ్ళని తీసుకొచ్చినప్పుడు కూడా క్లియర్గా చెప్పాను. ఇంకా వాళ్ళు కూడా డిస్కస్ చేసుకొని సరే మా అబ్బాయి కూడా ఇష్టం లేదు, వద్దంటున్నాడు, మ్యూచువల్గా విడిపోవడం అనేసి ఇంకా మ్యారేజ్ అయిన 4-5 monthsకి అదే మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఆఫ్ డివర్స్ అని మా లాయర్ పేపర్స్ ప్రిపేర్ చేశాడనమాట. పేపర్స్ ప్రిపేర్ చేసేసి వాళ్ళ పెద్ద మనుషుల 4-5 తీసుకొచ్చారు, మా సైడ్ నుంచి ఒక 4-5. సో నేను అతను డివర్స్ పేపర్స్ మీద సిగ్నేచర్స్ పెట్టేసాము. అండ్ ఉంటారు కదా పెద్ద మనుషులు, వాళ్ళు సిగ్నేచర్స్ పెట్టేస్తారు. అండ్ ఎక్స్చేంజ్ అంటే పెళ్లి టైంలో మేము ఏమి ఇచ్చామో అవి వాళ్ళకి రిటర్న్ ఇచ్చేసాము. వాళ్ళకు ఒక ఉంగరము, ఒక తాళిబొట్టు పెట్టారు, అవి వాళ్ళకి రిటర్న్ ఇచ్చాము. మేము పెళ్లి టైంలో బైక్, చైన్, రింగ్ ఇచ్చాము, అవి మాకు రిటర్న్ ఇచ్చారు. సో డివర్స్ అయిపోయింది, 4-5 monthsకి డివర్స్ అయిపోయింది. తర్వాత మళ్ళీ కోర్ట్ నుంచి డివర్స్ తీసుకోవాలి లీగల్గా అనేసి ఇంకా నేను కోర్ట్ నుంచి వెళ్ళి తీసుకున్నాను. అండ్ ఈ మేలో కంప్లీట్గా డివర్స్ అయిపోయింది, ఫైనలైజ్డ్ అయిపోయింది. కోర్ట్ నుంచి కూడా డివర్స్ పేపర్స్ వచ్చాయి. చిన్న మిస్టేక్ వల్ల అంటే రాంగ్ స్టెప్ వేసాను అని అంటే ఎప్పుడైనా అనిపించిందా ఇది రాంగ్ స్టెప్ తీసుకున్నాను? రాంగ్ స్టెప్ అని తీసుకున్నాను నాకు కూడా తెలుసు. మా మమ్మీ స్టార్టింగ్లోనే చెప్పాను. అంటే
నాకు ఎంగేజ్మెంట్ ఆగస్ట్లో అయింది, ఆగస్ట్ అయింది, డిసెంబర్లో పెళ్ళైంది. ఆ టైంలో చెప్పాను అనమాట, మమ్మీ అతన్ని కూడా ఇష్టం లేదనుకుంటా మమ్మీ, అతను ఎంగేజ్మెంట్ నుంచి మ్యారేజ్ టైంలో అతను ఎప్పుడు నాకు కాల్ చేయలేదు, మెసేజెస్ పెట్టలేదు. సో అతనికి కూడా ఇష్టం లేదనుకుంటా మమ్మీ, ఇంట్లో ఫోర్స్ చేస్తున్నట్టున్నారు, వద్దు క్యాన్సిల్ చేద్దామంటే మేబీ కొంతమంది అబ్బాయిలు సిగ్గుపడుతుంటారు కదా, మాట్లాడరేమో, తర్వాత మ్యారేజ్ తర్వాత అతనే సెట్ అయిపోతాడులే అని మా మమ్మీ అనింది అనమాట. ఇంకా నేను ఆ టైంలో ఏం చెప్పలేకపోయాను. అందరూ చేసుకో చేసుకో, లైఫ్లో నీకంటూ ఒక సపోర్ట్ కావాలి, మమ్మీ ఎంతకాలం ఉంటుంది నీతో పాటు, చేసుకో 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 అని ప్రతి ఒక్కరు, చుట్టాలు, పక్కింటోళ్ళు, వెనకింటోళ్ళు, ప్రతి ఒక్కరు చేసుకో 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 అని అందరు కలిసి పెళ్లి చేశారు. లాస్ట్కి అయిపోయింది, డివోర్స్ అయిపోయింది. బట్ ఐఎమ్ ఫైనల్లీ హ్యాపీ. ఒక అంటే టాక్సిక్ పర్సన్తో లైఫ్ లీడ్ చేసే కన్నా సింగిల్గా నాకు నచ్చిన పని చేసుకుంటా ఇప్పుడు మొత్తం అంతా క్లియర్ అయిపోయింది. ఇందులో అంటే మీ మిస్టేక్ కూడా ఉంది అని అనిపించలేదా ఎప్పుడు? అంటే ఇప్పుడు నార్మల్గా మనం సింగిల్గా ఉన్నంత వరకు మనం ఏం చేసినా దునియా అనేది మనం యాక్సెప్ట్ చేసుకోవచ్చు, దునియా కూడా యాక్సెప్ట్ చేస్తుంది. కానీ ఒక పర్సన్ మన లైఫ్లోకి వచ్చిన తర్వాత, అది లవ్లో అయి ఉండొచ్చు లేదా మ్యారేజ్ తర్వాత అయి ఉండొచ్చు, వాళ్ళ కోసం కొన్ని చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది, మన కోసం వాళ్ళు కొన్ని చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అడ్జస్ట్మెంట్ ఇంపార్టెంట్, కానీ అది ఒక్క సైడ్ నుంచి వస్తే అది ఎలా, ఇద్దరు సైడ్ నుంచి రావాలి కదా. మీ సైడ్ నుండి ఏమేమి అడ్జస్ట్ అయ్యారు? అడ్జస్ట్ అంటే నేను క్లియర్గా చెప్పాను కదా, ఇది నా లైఫ్ ఇలా ఉంటుంది. నేను కూడా అట్లా ఏం అడ్జస్ట్ అవ్వమని చెప్పలేదు. నువ్వు ఎలా ఉండేవాడివో అలానే ఉండు, నీకు నచ్చిన పని చెయ్యి, నేను నచ్చిన పని చేస్తాను, బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే హ్యాపీగా ఉండు. అంటే నాకు నచ్చని పని నేను చెప్పాను మరి క్లియర్, నాకు జాబ్ చేయడం 9 to 5 జాబ్ చేయడం నాకు నచ్చదు. నాకు అదొక హెడ్ఏక్ లాగా అనిపిస్తుంది. నేను జాబ్కి వెళ్ళాను అనుకో, నేను మార్నింగ్ 10కి జాబ్కి వెళ్తే నైట్ 7 వరకు ఉంటుంది జాబ్. నేను 4-5 నుంచి వెయిట్ చేస్తుంటా, ఎప్పుడు 7 అవుతుంది, ఎప్పుడు 7 అవుతుంది, ఇంటికి వెళ్ళిపోదామా అని. సో నాకు ఎందుకు అంత హ్యాపీ అనిపించదు జాబ్లో. అదొక రొటీన్ మెకానికల్ లైఫ్ అనిపిస్తుంది. ఇప్పుడు నేను ట్రావెలింగ్ చేస్తున్నాను, ఇది కూడా ఒక జాబే. నేను ట్రావెలింగ్ నేను సండే చేస్తా, మండే చేస్తా, అసలు కొన్ని డేస్ అయితే లైక్ 1 month 1 day కూడా లీవ్ దొరకదు. బట్ నేను చాలా హ్యాపీ ఉన్నా, ఎందుకంటే డైలీ నాదొక సెలబ్రేషన్ లాగా అనమాట. లైక్ ఒక ప్లేస్కి వెళ్తాము, నేను మొన్న కేరళలో 15 days ఉన్నా, కన్యాకుమారిలో 2 days ఉన్నా. అంటే నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉంటా, మళ్ళీ ఈవినింగ్ రూమ్కి వచ్చి ఎడిట్ చేసుకుంటా. సో నాకు అదేమి మెకానికల్గా రొటీన్గా అనిపించారు, ఎందుకంటే రోజుకి ఒక కొత్త ప్లేస్కి వెళ్తున్నా, కొత్త పీపుల్ని మీట్ అవుతున్నా, కొత్తగా సంథింగ్ షూట్ చేస్తున్నా, నేర్చుకుంటున్నా, నేను నేర్చుకున్న విషయం షేర్ చేసుకుంటున్నా ఆన్లైన్లో. సో ఇట్ ఫీల్స్ మీ హ్యాపీ. నాకు ఇలాంటి లైఫ్ అంటే చాలా ఇష్టం. నేను క్లియర్గా చెప్పాను, నేను ఏదైనా అడ్జస్ట్ అవ్వగలుగుతా కానీ, బట్ నా ప్యాషన్ని మాత్రం నా ప్యాషన్ని మాత్రం వదులుకొని మాత్రం నేను హ్యాపీగా ఉండలేను అని క్లియర్గా చెప్పా, అందరికీ చెప్పా, మా మమ్మీకి తెలుసు, అందరికీ తెలుసు. ఫ్యూచర్లో మళ్ళీ పెళ్లి చేసుకునే థాట్ ఉందా? ఫ్యూచర్లో చెప్పలేను. ఇప్పుడు ప్రెసెంట్ అయితే నాకు అసలు మ్యారేజ్ అంటేనే భయం వేస్తుంది. మ్యారేజ్ లేకుండా సింగిల్ లైఫ్ హ్యాపీ అనిపిస్తుంది. చూద్దాం ఫ్యూచర్లో ఇన్ కేస్ ఎవరైనా అంటే సేమ్ నా ప్రొఫెషన్ రిలేటెడ్గా ట్రావెల్ రిలేటెడ్ పర్సన్, ఇద్దరికి ట్రావెల్ అంటే ప్యాషన్ ఉంది, ఇలా ట్రావెల్ రిలేటెడ్ పర్సన్ వస్తే ఐ విల్ డేట్ హిమ్. మ్యారేజ్ అయితే చేసుకోను, కానీ ఒక 2-3 years డేట్ చేసిన తర్వాత ఓకే ఇద్దరికి అండర్స్టాండింగ్. ఆ డేట్ లో కూడా నువ్వు ఎన్ని డబ్బులు పెట్టినావు అవి కూడా అడిగితే వాడు ఎక్కడ పోతాడు? నీ సింక నుంచి నేను ఎప్పుడు డబ్బులు పెట్టాను కదా, ఒకసారి ఎక్స్పీరియన్స్ అయింది కదా ద ఎక్స్తో. ఇక పెట్టావు డబ్బులు అబ్బాయి కోసం? అంటే డబ్బులు ఏంటంటే నేను ఎప్పుడైనా నా ఫ్రెండ్స్తో బయటకు వెళ్తే ఒకటే అంట అనమాట, నేనేమైనా తిన్నా, నాకేమైనా ఖర్చు అయినా అది నా మనీ నేను పెట్టుకుంటా, మీరేమైనా తిన్నా, ఫర్ ఎగ్జాంపుల్ మేము దోశ తిందామని వెళ్తాం, అది హెల్దీ రిలేషన్ అవుతుందా? అది బిజినెస్ డీల్ అవుతుంది? అది కాదు. సరే ఇప్పుడు మన ఇద్దరం బయటికి పోతాం, నేను దోశ ఆర్డర్ చేస్తాను, నువ్వు ఇడ్లీ ఆర్డర్ చేస్తావు, నా డబ్బులు నేనే కట్టాలి, నీ డబ్బులు నువ్వే కట్టాలి. అంటే సమ్ టైమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 3-4 times వెళ్ళాము. ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత నాకు తెలిసి నిన్ను ఎవరైనా లవ్ చేయాలనుకున్నా ఆ కోరిక కూడా వాడు చచ్చిపోద్ది వాడికి. కాదు అలా అనట్లే, నేను 3-4 times మన ఇద్దరం బయటికి వెళ్ళాము. సో 3-4 timesలో ఒక 2 times నేను పెడితే, ఒక 2 times నువ్వు పెట్టా, అప్పుడు అది హెల్తీ రిలేషన్షిప్ అవుతుంది. 4 times నేనే పెట్టాలి అంటే నా దగ్గర కూడా మనీ ఉండాలి కదా. నేను అదంతా మేము ఫ్రెండ్స్ వెళ్ళామనుకో. ఎక్కడ వచ్చింది అసలు?
అది బాగా హర్ట్ అయింది ఫస్ట్ రిలేషన్లో. చాలా ఘోరంగా చాలా మనీ పోగొట్టుకున్న, కష్టపడి సంపాదించింది. అండ్ తర్వాత చాలా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఫేస్ చేశాను. నేనేంటంటే నాకు ఏం ఫైనాన్షియల్ ఇష్యూస్ వచ్చినా నేను ఎవరిని మనీ అడగలేను, అది నా మెయిన్ ప్రాబ్లం. సో నేనే ఏదో విధంగా ఎర్న్ చేసుకుంటా కానీ నేను ఎవరిని మనీ అడగను అనమాట. సో అదొకటి మెయిన్ అదనమాట. సో మనీ పోయాయి, తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసా ఫైనాన్షియల్గా. దానివల్ల మళ్ళీ నేను జాబ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది 1 year. నా ఈఎంఐస్, నా అప్పులన్నీ తీర్చుకోవడానికి 1 year పట్టింది అనమాట. ఓకే, అంటే నార్మల్గా జనాల పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్తే నీ ఫాలోవర్స్ కానీ నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కానీ సంపాదిస్తుంది కాబట్టి దీనికి పొగరు ఎక్కువ, అందుకోసమనే ఇలా మాట్లాడుతుంది, నేను అడ్జస్ట్ అవ్వను అంటే ఆడపిల్లకు ఉండాల్సిన ఏవైతే మినిమం కొన్ని లక్షణాలు ఉంటాయో వాటిని కూడా క్రాస్ చేసి వెళ్తుంది. ఎందుకంటే సంపాదిస్తుంది అన్న పొగరు, నాన్న లేకపోవడం ఒకటి, సో ఇద్దరు చెప్పేవాళ్ళు లేకపోవడం వల్ల ఇలా అవుతుంది అని చెప్పి మాట్లాడతారు కొంతమంది. ఉంటారు, నెగిటివ్ స్ప్రెడ్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో వాటికి మీరేం చెప్తారు? సంపాదిస్తుంది అంటే అది ఎర్నింగ్ అనేది ప్రతి అమ్మాయికి ఈ కాలంలో తనకంటూ ఒక ఎర్నింగ్ ఉండాలి, అది మెయిన్ ఇంపార్టెంట్. ఇండిపెండెంట్గా ఫైనాన్షియల్లీ ఇండిపెండెన్స్ అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్. సో దానివల్ల యాటిట్యూడ్, గర్వం అనేది కొంచెం అంటే మనం సంపాదించుకుంటున్నాం అంటే మన కాళ్ళ మీద మనం నిలబడుతున్నాం. నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ డ్రెస్ కావాలి, నేను ఎవరిని అడగకుండా నా మనీతో నేను కొనేసుకుంటున్నా, ఐ గాట్ దట్ ఫ్రీడమ్. సో అందులో తప్పేముంది, సంపాదిస్తున్నామని గర్వం ఏముంటుంది, అది ఒక కాన్ఫిడెన్స్, అంటే గర్వం కాదు, అది కాన్ఫిడెన్స్. ఓకే, సో దానివల్లే ఇలా నీకు అంటే ఒక పర్సన్కి దగ్గర అవ్వకపోవడం కానీ, అంటే ఈ ఏవైతే నువ్వు ఇప్పుడు చెప్తున్నావో నీ మ్యారేజ్ లైఫ్లో కానీ లేదంటే ఆ ముందు నీ ఉన్న రిలేషన్షిప్లో కానీ నువ్వు అడ్జస్ట్ అవ్వలేదు. అడ్జస్ట్ అయ్యాను, ఎంత అవ్వాలి, ఆ అవతల పర్సన్ గురించి కూడా అడ్జస్ట్మెంట్ రావాలి కదా. సో ఎంత అడ్జస్ట్ అవ్వాలి. నేను నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్తో ఉన్నప్పుడు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అతను చెప్పినట్టే డ్రెస్ చేసుకున్నా, అది అడ్జస్ట్మెంట్ కదా. నేను బయట అతనితో నేను మాట్లాడలేను సార్, నేను మాట్లాడలేను. ఓకే, మీరు ఇలానే ఉండండి, సుఖపడండి. అలా కాదు, అంటే నాకు ఐ హ్యావ్ సమ్ ఫ్రెండ్స్ అనమాట, ఇప్పటికీ నా బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు 4-5 years నుంచి. సో దే ఆర్ హ్యాపీ విత్ మీ. ఓకే, సో ఇక్కడ వరకు అంతా అయిపోయింది. ట్రావెలింగ్ ఎలా స్టార్ట్ చేశారు, ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది? ట్రావెలింగ్ అంటే ఎప్పటి నుంచి అంటే నాకు ఏం స్ట్రైక్ అయిందంటే, నేను డాన్స్ వీడియోస్ ఇవన్నీ సింగింగ్ అన్నీ చేస్తున్నా, బట్ ఇది రొటీన్ లాగా అయిపోయింది. లైక్ చేసి సంథింగ్ ఇంకా డిఫరెంట్ ఏమైనా ఇద్దాం అన్నప్పుడు నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం కదా, నేను ఎంజాయ్ చేస్తున్నా కదా, సో వై కాంట్ ఐ మేక్ ట్రావెల్ వీడియోస్ అన్నట్టు నాకు స్ట్రైక్ అయింది అనమాట. సో ఓకే చేద్దాము అన్నట్టు ఐ స్టార్టెడ్ ట్రావెలింగ్. సో స్టార్టింగ్ ఫస్ట్ నేను హంపి వెళ్ళేటప్పుడు భయపడ్డా కొంచెం లైట్గా, కానీ వన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పీపుల్ని మీట్ అయ్యాక హంపిలో ప్రతి ఒక్కరు తెలుగులో మాట్లాడతారు, ప్రతి ఒక్కరు. సో ఐ స్టేడ్ ఇన్ హాస్టల్. సో హాస్టల్లో స్టే చేశాను అండ్ అక్కడ నాకు ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యారు, హీఈస్ లైక్ వెరీ వెరీ బెస్ట్ అనమాట. సో నాకు మా డాడీ లాగా కేర్ తీసుకునేవాడు. సో నేను బయట బైక్ రెంట్కి తీసుకొని తిరుగుతుండే. సో నేను లేట్ అయింది అనుకో, సో హీ యూస్ టు కమ్ టు పిక్ మీ అప్ అనమాట. సో ఈజ్ లైక్ బెస్ట్ ఫ్రెండ్ లాగా బాగా కేర్ తీసుకున్నాను ఉన్నన్ని రోజులు. సో నాకు చాలా నచ్చింది, లైక్ అక్కడ ఫుడ్, అక్కడ పీపుల్, అక్కడ అసలు పనిచేసే ఆంటీ వాళ్ళందరూ బాగా పరిచయం అయ్యారు. సో దే ఇన్వైటెడ్ అస్ ఫర్ డిన్నర్ ఆల్సో. సో ఇంకా అంటే ఆ బాండింగ్ చాలా బాగా నచ్చింది అనమాట. నేను 3 days ట్రిప్ అనుకొని ప్లాన్ చేసుకొని హంపి వెళ్ళా. సో అలానే ట్రైన్ టికెట్స్ కూడా కన్ఫర్మ్ చేసుకొని వెళ్ళా. బట్ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఐ హ్యావ్ క్యాన్సిల్ చేసుకున్నా, నాకు ఇంకొక 3 days ఉండాలనిపించింది హంపిలో. సో ఆ ప్లేసు, ఆ విలేజ్, ఆ వైబ్స్, ఆ గ్రీనరీ, అండ్ మేము డైలీ కొండలెక్కి పైకి వెళ్ళి సన్సెట్ చూస్తుండే, లేక్స్కి వెళ్తుండే, వాటర్ ఫాల్స్కి వెళ్తుండే, డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తుండే. అండ్ ఈవినింగ్ టైమ్ బైక్ మీద హంపి రోడ్స్ మీద బైక్ రైడింగ్ అయితే ఆసమ్ ఉంటుండే. సో ఈ అన్ని ఎక్స్పీరియన్సెస్ బ్లూమ్ అంటే చాలా డిఫరెంట్గా అనిపించాయి, చాలా
మంచిగా అనిపించింది, బ్లూ మై మైండ్, అంత బాగుంది అనమాట. సో అప్పుడు అనిపించింది అరే ఇది చాలా బాగుంది కదా, ఇంత ఎంజాయ్ చేస్తున్నా, సోలోగా కూడా నాకు సోలో అనిపించట్లేదు, సో బాగుంది కూడా సోలో అనిపించట్లేదు, సోలోగా వెళ్తున్నప్పుడు కూడా సోలో ట్రావెలింగ్ అనిపించట్లేదు, కొత్త మనుషులు పరిచయం అవుతున్నారు అండ్ దే ఆర్ వెరీ కైండ్, చాలా హెల్ప్ చేస్తున్నారు. వీడియోస్ ఎవరు తీస్తారు మరి మీకు? మాక్సిమం నేనే షూట్ చేసుకుంటాను, నా దగ్గర ఒక ట్రైపాడ్ ఉంటుంది, ఆ ట్రైపాడ్ లో నేను అన్ని సెట్ చేసుకొని పెట్టుకుంటా. సో నాకు ఏ షాట్ కావాలనుకుంటే ఆ షాట్ నేను తీసేసుకుంటా, లేకపోతే అక్కడ స్ట్రేంజర్స్ ఉంటారు కదా, సో వాళ్ళని అడుగుతా ఒక లైక్ నేను మీ ఫొటోస్ తీస్తాను, మీరు నా ఫొటోస్ తీయండి, నా వీడియోస్ తీయండి అంట, వాళ్ళ ఫొటోస్ నేను తీస్తాను, నా వీడియోస్ ఫొటోస్ వాళ్ళు తీస్తారు. ఓకే, ట్రావెలింగ్ కి అమౌంట్ ఇదంతా మరి? ట్రావెలింగ్ అంటే నాకు ఇప్పుడు ప్రెసెంట్ పర్వాలేదు, అంటే నేను జాబ్ చేస్తూ నేను కొంచెం మనీ సేవ్ చేసుకున్నా, ఆ సేవ్డ్ అమౌంట్ ఉన్నాయి, ప్లస్ నేను ఇప్పుడు ప్రెసెంట్ నేను ట్రావెల్ చేస్తున్నప్పుడు నాకు యూట్యూబ్ నుంచి, ఇన్స్టాగ్రామ్ నుంచి, ప్రమోషన్స్ అండ్ బర్త్డే విషెస్ నుంచి, వాటి నుంచి మనీ వస్తాయి, మంత్లీ ఒక 20, 30 or 40, సమ్టైమ్స్ కొంచెం ఎక్కువ కూడా రావచ్చు, ఆ మనీ ఉన్నాయి. ప్లస్ నేను బడ్జెట్ ఫ్రెండ్లీగా ట్రావెల్ చేస్తాను, లైక్ నేను హంపి వెళ్ళాను, హాస్టల్లో ఉన్న పర్ డే 300 రూపీస్, అండ్ ఫుడ్ మాకు బ్రేక్ఫాస్ట్కి 20-30 రూపీస్, లంచ్కి ఒక 70-80 రూపీస్, బైక్ రెంట్ 300, పెట్రోలు, అంతకు మించి ఇంకేం అవ్వదు కదా. నాకు హంపి మొత్తం ట్రిప్ కాస్ట్ 4-5,000లో అయిపోయింది, ఒక 6-7 days ట్రిప్ కాస్ట్. సోలో ట్రావెలింగ్. నేను ఇన్స్టాగ్రామ్ లో కూడా ఒక చిన్న వీడియో చూసిన, నేను సమ్ ర్యాండమ్ గా ఒక దగ్గర ఏదో మిస్ అయ్యారు అడ్రస్, భయం వేసింది. సోలోగా మనం ఎక్కడికైనా వెళ్తున్నాం అన్నప్పుడే చాలా భయం స్టార్ట్ అవుతుంది, వణుకు పుట్టడం స్టార్ట్ అవుతుంది, అది కొంచెం నైట్ పూట అయి ఉండొచ్చు లేదా డే టైంలో కూడా తెలియని ప్లేసెస్. అవునవును. సో ఏంటి ఆ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఏం జరిగింది? అది యాక్చువల్ ఏంటంటే కేరళ ఫోర్ట్ కొచ్చిలో, సో వన్ డే అంటే ఒక వీడియో చేద్దాము, లెట్స్ ఎక్స్ప్లోర్ ఫోర్ట్ కొచ్చి ఇన్ 1 day అన్నట్టు ఒక వీడియో చేద్దాం, ఫోర్ట్ కొచ్చిలో 1 dayలో ఏమేమి ప్లేసెస్ చూడొచ్చు అన్నట్టు ఒక వీడియో చేద్దాం అనుకొని నేను అనుకున్నా. సో ఈవినింగ్ కథాకళి షో, కలరీ పట్టు షో అవన్నీ కంప్లీట్ చేసేసుకొని అక్కడ స్ట్రీట్ ఫుడ్ కార్నర్ ఉంటుంది ఫోర్ట్ కొచ్చిలో, అక్కడ ఫుడ్ తినేసి 8:30 అయింది టైం. తిన్న తర్వాత ఇంకా లూలు మాల్ ఓపెనే ఉంటుంది కదా ఫోర్ట్ కొచ్చిలో, అంటే లూలు మాల్ ఫస్ట్ టైం ఫోర్ట్ కొచ్చిలో స్టార్ట్ చేశారు, సో అది ఒక్కటి ఎక్స్ప్లోర్ చేద్దాము అని అనుకున్నా. సో అదే ఫోర్ట్ కొచ్చి నుంచి నేను ఆ లూలు మాల్ ఆల్మోస్ట్ ఒక 20-22 కిలోమీటర్స్ ఉంది. సో నైట్ 11 వరకు ఓపెన్ ఉంటుంది కదా, వెళ్ళిపోదాం అనిపించింది అనమాట. ఇంకా బైక్ స్టార్ట్ చేస్తా, వెళ్ళిపోయా. 10:30కి మళ్ళీ లులుమాల్ నుంచి బయటకు వచ్చి నేను లొకేషన్ పెట్టుకున్నా. ఆ లొకేషన్ ఏంటి, సముద్రం దగ్గరికి తీసుకెళ్ళింది. ఓకే, సముద్రం దగ్గరికి తీసుకెళ్ళింది. నాకు అర్థం కాలే, అరే ఇప్పుడు ఏం చేయాలి, అక్కడ వెహికల్ ఒక కారు వెళ్తుంటే వాళ్ళు నన్ను చూసి ఆపరంట. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళా, అందులో 4 అబ్బాయిలు ఉన్నారు. ఇలా నేను ఫోర్ట్ కొచ్చిలో నా హాస్టల్ ఉంది, ఎక్స్ హాస్టల్, నేను అక్కడికి వెళ్ళాలి, లొకేషన్ పెట్టుకుంటే ఇట్లా సముద్రం దగ్గర తీసుకొచ్చిందంటే వాళ్ళేమో ఇది నువ్వు ఫోర్ట్ కొచ్చి వెళ్ళాలంటే నువ్వు బై సముద్రం నుంచి వెళ్ళాలి, నీకు వేరే రూట్ లేదు అని అంటున్నాను అనమాట. నాకు అర్థం కాలే. వాళ్ళు ఇంకా నాతో ఫ్లడ్ చేయడం స్టార్ట్ చేసింది. పేరేంటి ఇది అంటే చెప్పాను, నా పేరు రేవతి అంటే, ఇన్స్టాగ్రామ్ ఐడి అంటే. నేను నా టెన్షన్లో ఉన్నాను, మే అవి టెన్షన్ మే హూ మే కుచ్ బి నై బోల్ సక్తే హూ అని నా మొబైల్ తీసుకొని ఇంక వెంటనే స్టార్ట్ అయిపోయి ఆలోచిస్తున్నాను, బైక్ రైడ్ చేస్తున్నా, ఆలోచిస్తున్నా అదే ఎలా 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 ఏమైనా, లేకపోతే ఇప్పుడు ఏమైనా హోటల్ తీసుకొని స్టే చేద్దాం నైట్ అని థింక్ చేస్తుంటే నాకు అంటే అంతకు ముందు రోజు 1 day బిఫోర్ నేను వైటలా హబ్ అని ఫోర్ట్ కొచ్చిలో మెయిన్ హబ్ అనమాట. మనకి MGBS బస్ స్టాండు ఎలానో వాళ్ళకి వైటలా హబ్ అనేది మెయిన్. నేను అక్కడ అలపి నుంచి వైటలా వచ్చి అక్కడ బస్ దిగి క్యాబ్ బుక్ చేసుకొని నా హాస్టల్కి బుక్ చేసుకున్నా. సో వాడు నా హాస్టల్కి తీసుకెళ్ళాడు కదా, అంటే వైటలా నుంచి ఏమైనా లొకేషన్ ఉంటుందేమో నా హాస్టల్కి అని వైటలా హబ్ వరకు వెళ్ళిపోయి అక్కడి నుంచి నేను మళ్ళీ లొకేషన్ పెట్టుకొని మళ్ళీ చుట్టూ తిరిగి వచ్చా. 12:30 అయింది. ఓకే, భయం వేసిందా ఆ టైంలో? అంటే ఆ మినిట్లో కొంచెం భయం వేసింది. ఆ తర్వాత ఇంకా నేను నియర్ బై వస్తున్నప్పుడు ఏమంటే భయమైన, రోడ్ మీద ఎవరు లేరు కానీ భయం వేయలే. థ్యాంక్ గాడ్ బైక్ అయితే ఇక్కడ ఆగలేదు. అండ్ నేను లొకేషన్ పెట్టుకున్నది, నేను వైటల్ హబ్ దగ్గర నుంచి ఏదైతే నా హాస్టల్ పెట్టుకున్నానో ఆ లొకేషన్ అయితే కరెక్ట్గా చూపించింది. 12:30కి నేను నా హాస్టల్కి వెళ్ళిపోయా. ఓకే, సూపర్. సో ఈ ట్రావెలింగ్ మీరు స్టార్ట్ చేసే ముందు
మిమ్మల్ని ఎవరైనా ఇన్స్పైర్ చేశారా? లైక్ చాలా మంది ట్రావెలర్స్ ఉన్నారు ఆల్రెడీ, మన యూట్యూబ్ ఛానల్స్లో చాలా మంది ఉన్నారు, తక్కువ బడ్జెట్లో ఎలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి. సో అలాంటి వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన వాళ్ళు ఉన్నారా? ఎవరిది ఎక్కువ ఫాలో అవుతారు? ఒక అమ్మాయి ఉంది 5 years నుంచి ట్రావెలింగ్ చేస్తుంది, టాన్యా కసోవా. సో ఆ అమ్మాయి వీడియోస్ ఎక్కువ చూస్తా, విశాఖండ్ వాళ్ళ వీడియోస్ ఎక్కువ చూస్తాను. అందరు నార్త్ ఇండియన్స్. ఓకే, నెక్స్ట్ ఎక్కడికి? నెక్స్ట్ అదే ఇప్పుడు నేపాల్ అనుకుంటున్నాము. నేను మార్నింగే వాళ్ళతో మాట్లాడా, November 10th కల్లా వెళ్దాం అంటున్నారు. సో నేపాల్కి ముందు నేను ఇంకా చాలా ప్లాన్ చేశాను. లైక్ నేను ఒకటి యాక్షన్ కెమెరా తీసుకున్నా 8,000 పెట్టి డిజిటెక్. ఆ యాక్షన్ కెమెరా నా హెల్మెట్కి తగిలిచ్చా. సో ఆ యాక్షన్ కెమెరా పెట్టుకొని నేను లాంగ్ డ్రైవ్స్కి వెళ్దామని చూస్తున్నా. బెస్ట్ మెమొరీ ఏంటి ఇప్పటివరకు మీరు ట్రావెల్ చేసిన ప్లేసెస్లో? బెస్ట్ మెమరీస్ అంటే నా ఫస్ట్ సోలో ట్రిప్ హంపి, స్ట్రేంజర్స్ ఇంట్లో డిన్నర్ చేయడము. సో అదొక్కటి బెస్ట్ మెమరీ. వారణాసిలో దశాశ్వమేధ ఘాట్లో గంగా హారతి, అది మర్చిపోలేని మెమరీ. అయోధ్యలో దర్శనం అస్సలు ఊహించలే అంత బాగా జరుగుతుందని, అది బాగా జరిగింది, అది ఒక దర్శనము. అండ్ కేదార్నాథ్, అది ద బెస్ట్ మెమరీ అనమాట. అస్సలు నేను May 11th ఓపెన్ అయింది అంటే నేను May 16th కేదార్నాథ్ టెంపుల్కి వెళ్ళిపోయా. ఓకే. సో ఆ టైంలో లైక్ 2 lakhs 3 lakhs పీపుల్ వచ్చారు. అసలు నేను 5 వరకు వెళ్తా దర్శనం చేసుకుంటానని నాకు అస్సలు అనుకోలే. బట్ అలానే నేను ఒక్కదాన్నే వెళ్ళా. నాకు 2 days పట్టింది. ఆల్మోస్ట్ 30-35 kilometers నడిచా. ఇప్పుడు ఇది పర్మనెంటేనా ఇంకా? ఎందుకంటే జాబ్ చేశారు, ఇన్స్టాగ్రామ్ అన్నారు, యూట్యూబ్ అన్నారు, మళ్ళీ జాబ్కి వచ్చారు, ఇప్పుడు ఫైనల్గా ట్రావెలింగ్కి వచ్చారు. సో ఇది పర్మనెంటా లేకపోతే ఇది కూడా కొన్ని డేస్ వరకు? లేదు, ఇది మాత్రం పర్మనెంట్, 100% పర్మనెంట్. ఇవన్నీ చేసిందే దీనికోసం కదా, మరి దీన్ని ఎలా వదిలేస్తా? జాబ్ అనేది నాకు నా ప్యాషన్ని ఫాలో అవ్వడానికి అంటే మనీ సేవ్ చేసుకోవాలి కాబట్టి నాకు వచ్చే శాలరీలో నుంచి ఎవ్రీ మంత్ నేను 10K 15K సేవ్ చేస్తుండే అనమాట. ఆ సేవ్డ్ అమౌంట్తో ఇప్పుడు నేను ట్రావెలింగ్ చేస్తున్నా. జాబ్ చేసిందే నేను ట్రావెలింగ్ చేయడానికి, నా ప్యాషన్ని ఫాలో అవ్వడానికి. సో నేను ఇప్పుడు ప్రజెంట్ అన్ని ఎక్విప్మెంట్స్ సెట్ చేసుకున్నా అండ్ ఐఎమ్ మొత్తం అన్ని ప్లాన్స్ ఉన్నాయి ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలని. సో ఇది ట్రావెలింగ్ అనేది 100% పక్కా I wanted to do it. So 3-4 years అంటే ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాను. చాలామంది కనెక్ట్ అవుతున్నారు, చాలా పాజిటివ్ రెస్పాన్సెస్ వస్తున్నాయి. అండ్ ట్రోలింగ్ ఆపేశారు, మ్యాక్సిమం ఆపేశారు ట్రోలింగ్. ప్లస్ చాలామంది చాలా పాజిటివ్ వస్తున్నారు అండ్ ఫాలోవర్స్ కూడా చాలా పెరుగుతున్నారు. నేను చూసినంత వరకు కూడా మీరు ఏవైతే ట్రావెలింగ్ వీడియోస్ ఉన్నాయో వాటికి పాజిటివ్ కమెంట్స్ ఉన్నాయి. ఎప్పుడైతే మళ్ళీ మీరు రీల్స్ అనో, సాంగ్స్ అనో, డాన్స్ అనో ఇటు సైడ్ వస్తున్నారు చూడండి, మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు. అవును, మళ్ళీ మంచిగా ట్రావెలింగ్ చేసుకుంటున్నావు కదా, మళ్ళీ ఇప్పుడు జనాలను చంపుతున్నావు అన్నట్టుగా పెడుతున్నారు. సో వీటికి మాత్రం చాలా మంచి రిప్లైస్ వస్తుంది. అంటే చాలా మందికి ఉంటుంది కదా వెళ్ళాలి అని, చాలా మంది వెళ్ళలేరు. సో నాకు ఎక్కువ మంది ఏమంటారంటే యు ఆర్ లివింగ్ ఎవ్రీ గర్ల్స్ డ్రీమ్. సో మేము చాలా అనుకుంటాం వెళ్ళాలని, బట్ ఇంట్లో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వల్ల వెళ్ళట్లేకపోతున్నా. బట్ నువ్వు ఒక్కదానివి సోలోగా గట్స్ తీసుకొని కరేజ్తో వెళ్తున్నావు, హ్యాట్స్ ఆఫ్ టు, ఇలానే కంటిన్యూ గో 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 అని చాలా నాకు ఎక్కువ మెసేజెస్ అమ్మాయిల నుంచి వస్తాయి. అవునవును. సో మా కోసం ఏదైనా మంచి సాంగ్ పాడతారా? ఏం సాంగ్ కావాలి మీకు? మీ ఫేవరెట్ సాంగ్ పాడండి. నాకు ఫస్ట్ బాగా నేను తీసుకొచ్చిన సాంగ్ ఉండి పోరాడే గుండె నీడేలే, హత్తుకోరాడే గుండెకే నన్నే, అయ్యో అయ్యో పాదం నీలపై ఆగనన్నదే, మళ్ళీ మళ్ళీ గాలు మేఘమై తేలుతుండే, అమ్మ అందం అమ్మాయి అయితే అని నీలా ఉన్నట్టుండే, మాటాలే వద్దన్నాయే అడగాలంటే కాగిలే, ఉండి పోరాడే గుండె నీడేలే. నమస్కారం. ఓకే, కావాలని పాడారా లేదంటే? లేదు, నా వాయిస్ అంట. ఓకే, పక్కా
పక్కన వాయిసే అంట. సరే ఇంకో సాంగ్ పాడండి, లేటెస్ట్ సాంగ్స్ నాకు అంత ఎక్కువ రావు, లిరిక్స్ చూసుకుంటూ పాడాలి. నార్మల్ ఇంకేదన్నా పాడండి. అందగడా అందగడా అందాలన్నీ అందుకోరా అల్లుకోరా గిల్లుకోరా అందమంతా నీదిరా మల్లె మగ అందగాడ పూల పక్క ఆకు పక్క అందుకోరా సుందర గోడారల్లే నాలో పొంగే కోరికమ్మ నీదే లేరా నోరూరించి అడుబొమ్మ అడుకురా పడుకురా రాటిరంట హాయిగా. అది పాటో మాటో నేను తర్వాత చూసుకొని డిసైడ్ చేసుకుంటా. ఓకే, ఈ మధ్యలో నేమ్స్ తోని డైలాగ్స్ చెప్తున్నావు కదా, శివ అని, ఒక డైలాగ్ చెప్పు. శివ నువ్వే నా గుండెకాయ. ఎందుకు ఇట్లాంటివి చెప్పాలనిపిస్తుంది? లేదు, యాక్చువల్గా ఒక అమ్మాయి ఇన్స్టాలో పంపించిన, అంటే ట్రెండింగ్ అవుతుందంటే చెయ్యక్క అంటే ఇంకా చేశాను అనమాట. శివ ఏదో చెప్పా డైలాగ్ నాకే గుర్తులే. శివ ఈస్ట్ ఆర్ వెస్ట్, శివ ఇస్ ద బెస్ట్ ఏదో చెప్పినట్టు, నువ్వే నాకు గుండెకాయ అని ఏదో సంథింగ్ చెప్పినట్టున్నా. సో ఇలా ఇవి కాకుండా ఇంకా బర్త్డే విషెస్, ఏమైనా వెడ్డింగ్ విషెస్ అట్లాంటివి ఉన్నా కూడా ప్రమోషన్స్ బాగానే వస్తున్నాయా? పర్వాలేదు, నాట్ బ్యాడ్. 2 అకౌంట్లు పోయినాయి కదా మీవి? ఇన్స్టాలో పోయాయి. ఓకే, ఇప్పుడు బాగానే నెలకు 1 లక్ష రూపాయలు సంపాదిస్తారు. అంత వస్తే ఇంకా బర్త్డే విషెస్ చెప్తారు, సెలూన్ ప్రమోషన్స్ కొలాబరేషన్స్, వాళ్ళు నాకు ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తాను, నేను వాళ్ళు ప్రమోట్ చేస్తాను, వాళ్ళు ఏం మనీ ఇవ్వరు. ఓకే ఓకే, ఎక్కడో ఒక దగ్గర నాకు ప్రమోషన్స్ ఇన్స్టా నుంచి నెలకు ఒక 4-5 వేలు వస్తే గొప్ప. ఓకే, ఇప్పుడు ప్రెసెంట్ స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నా, చాలా కష్టపడాలి, కష్టాల్లో ఉన్నా, కొంచెం మీరే ప్రమోషన్స్ గట్టిగా ఇవ్వండి. ఇక్కడ కూడా ప్రమోట్ చేసుకుంటున్నావా? సరే, వాళ్ళు ప్రమోషన్స్ ఇవ్వాలనేది మీవేలో ఒక సాంగ్ రూపంలోనే డైలాగ్ రూపంలోనే చెప్పండి. డైలాగ్ రూపంలో ఏదో ఒకలా చెప్పండి. ప్రమోషన్స్ వచ్చాయి, నెలకు 1 లక్ష రూపాయలు సంపాదించాలి. నెలకు 1 లక్ష రూపాయలు కావాలి నాకు. ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ రేవతక్క. సో మీకు నా ట్రావెల్ వీడియోస్ బాగా నచ్చుతున్నాయి కదా, మీకోసం ఇంకా గట్టిగా ట్రావెల్ చేయాలి అంటే నాకు దగ్గర పైసలు ఉండాలి కదా, సో మీరే నాకు సపోర్ట్ చేయాలి. సో నేను బర్త్డే విషెస్, మ్యారేజ్ యానివర్సరీస్, ఆల్ ద వెరీ బెస్ట్, కంగ్రాచులేషన్స్, ఎంగేజ్మెంట్ విషెస్, ఏ విషెస్ అయినా చెప్తాను. సో నో రిస్ట్రిక్షన్స్ అనమాట. సో విషెస్, ప్రమోషన్స్, ఇన్స్టా, యూట్యూబ్లో మీ బొటిక్ ప్రమోషన్స్, సెలూన్ ప్రమోషన్స్, యాప్ ప్రమోషన్స్, బిజినెస్ ప్రమోషన్స్, ఏ ప్రమోషన్స్ కావాలనుకున్నా నన్ను మర్చిపోకండి, టెక్స్ట్ చేయండి. నా నెంబర్ 7569323872. ఓకే, సో లాస్ట్ ఒకటి కాంప్లిమెంట్ కాదు, నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను మీకు. ఫస్ట్ మీకున్న వాయిస్కి ఇప్పుడు మీరు మాట్లాడుతున్న మాటలకి చాలా డిఫరెన్స్ వచ్చింది. ఫస్ట్ ఉన్న వాయిస్ చాలా వర్డ్స్ కూడా రాంగ్గా పలుకుతుండేవాళ్ళు, నేను విన్నాను కూడా. మీరు లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా చెప్పారు నాకు కొన్ని అక్షరాలు ప్రాబ్లం. అవునవును, కానీ దానికి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మాట్లాడుతున్న దానికి చాలా డిఫరెన్స్ ఉంది, చాలా చేంజ్ వచ్చింది. సో బాగానే ఎఫర్ట్ పెట్టినట్టున్నారు కదా దీనిపైన. నేనేం ఎఫర్ట్ పెట్టలేదు. అప్పుడు కూడా మీరు లాస్ట్ ఇంటర్వ్యూలో అన్నారు మాట్లాడడం, నార్మల్ గా వాయిస్ ఎక్సర్సైజెస్ చేస్తా ఎవ్రీడే అంతే. కానీ బట్ నాకు తా ఇలాంటి కొన్ని లెటర్స్ ఉంటాయి కదా, తా ఠా అలాంటి కొంచెం పలకడం రాదనమాట. బట్ ఇప్పుడు అవి మాక్సిమం కవర్ అయిపోయింది. ఇక్కడ మాట్లాడుతున్న దానికి మీరు ఇన్స్టాగ్రామ్ లో చేస్తున్న వీడియోస్ లో మాట్లాడినప్పుడు అక్కడ డిఫరెన్స్ వస్తుంది. నాతో మీరు మాట్లాడుతున్నప్పుడు నార్మల్గా అనిపిస్తుంది, కొన్ని టైమ్స్లోనే పోతుంది, బట్ కరెక్ట్ ఉంది. ఇన్స్టాగ్రామ్కి వచ్చేసరికి డిఫరెంట్గా ఉంది. నేను ఇందాక కూడా అదే అబ్జర్వ్ చేస్తున్నా అప్పటి నుండి. ఇన్స్టాగ్రామ్లో డిఫరెంట్గా అంటే మీకు డిఫరెంట్, ఇన్స్టాగ్రామ్లో లైక్ ఎట్లా సేమ్ ప్రాబ్లం ఉన్నట్టుగానే ఉంది, ఇక్కడ మాత్రం చాలా బాగా వచ్చింది. నేను అదే చెప్దాం అనుకుంటున్నా. చాలా ఇన్స్టాగ్రామ్ లో కూడా నేను వాయిస్ ఓవర్ ఇచ్చినా కూడా బాగానే, చాలా మంది వాయిస్ బాగుంది అనే మెసేజ్ పెట్టారు. బాగుంది, ఇప్పుడు చాలా బాగా చేంజ్ వచ్చింది. ఓకే ఓకే, థ్యాంక్ యూ. కాంప్లిమెంట్ ని కూడా ఇంత ఘోరంగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది అనుకోలేదు. ఓకే, సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. స్టే హెల్దీ.
జాగ్రత్తగా వెళ్ళండి, సోలో ట్రావెల్ ఎంజాయ్ చేయండి. కుదిరితే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ నుండి ఏదైనా మెమొరీ మా కోసం కూడా తీసుకొని రండి. మెమరీస్ అన్నీ నేను షేర్ చేస్తూనే ఉంటాను ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో. ఎవరైనా అబ్బాయి పరిచయం అయ్యి నెక్స్ట్ లెవెల్కి వెళ్తే మాత్రం డబ్బుల దగ్గర గొడవలు పెట్టుకోకండి. అమ్మ అదే అస్సలు అవ్వకూడదు, అస్సలు అవ్వకూడదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో అదండి రేవతక్క ఇంటర్వ్యూ. సో సోలో ట్రావెలింగ్ చేస్తుంది. బ్యాడ్ కమెంట్స్ పెట్టే వాళ్ళకి ఏదైనా చెప్పాలనుకుంటున్నారా ఫైనల్గా? పెట్టండి, బ్యాడ్ అయినా నెగిటివ్ అయినా ఏదో ఒకటి పెట్టండి. మీకు కమెంట్ వల్ల నా ప్రొఫైల్ వేస్తుందంటే నాకు నో ప్రాబ్లం, పెట్టండి. నేనేమో అంట బ్యాడ్ కమెంట్ పెట్టారని ఏడ్చే అంత టైప్ అయితే అస్సలు కాదు, అని ఏ రకంగానూ ఏడ్చే టైప్ అస్సలు కాదు. సో బ్యాడ్ కమెంట్స్ పెట్టే వాళ్ళు కొంచెం ఇంకెక్కువ అంట పెట్టండి. కమెంట్ చేయండి ప్లీజ్, ప్రతి వీడియో కింద కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తా. ఓకే, సో నెక్స్ట్ ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.